Hello everyone, welcome back to day 9 of our Python full course. లాస్ట్ క్లాస్లో మనం ఫర్ లూప్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అండ్ నెస్టెడ్ ఇఫ్ గురించి నేర్చుకుంటాం. డెసిషన్ మేకింగ్లో ఇఫ్ ఎల్స్ చాలా పవర్ఫుల్ టూల్. ఇంకా నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్కి ఇన్సైడ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్ యూస్ చేయడం దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారండి. సో బేసిక్ ఇఫ్ ఎల్స్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇది జస్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యొక్క ఎగ్జాంపుల్ అండి. ఏజ్ ఈక్వల్ టు 18 ఇచ్చాము. If age greater than or equal to 18 ఇద్దాము. Print you are eligible to vote. అడల్ట్ కాదు. సో మీకు ఒకవేళ సజెషన్ ఓకే అంటే ట్యాబ్ బటన్ ప్రెస్ చేయాలి, చెప్పాను కదా. యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, ఎల్స్ ఇప్పుడు ఎల్స్ చేద్దాం. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, ఇక్కడ మనం ఏజ్ ఎంత ఇచ్చాము, 18 ఇచ్చాము. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అయితే యూఆర్ ఎలిజిబుల్ టు ఓట్. సో యూఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ అవ్వాలండి, ఎందుకంటే ఏజ్ మనం 18 ఇయర్స్ ఇచ్చాం కాబట్టి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని కూడా చెప్పాను కాబట్టి మనం ఇది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుందండి. యూఆర్ ఎలిజిబుల్ టు ఓట్. చూద్దాం వన్స్ చూద్దాం. చూసారా, ఇక్కడ యూఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ అయింది. సో ఇదండి ప్రాబ్లం. ఓకే, సో సక్సెస్గా ప్రింట్ అయింది. సో 115 కూడా ట్రై చేద్దాం, ఎందుకంటే రెండు ఎగ్జిక్యూట్ బాగానే అవుతుందో లేదో తెలుస్తుంది కదా. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్, ఎందుకంటే మనం 15 ఇయర్స్ మాత్రం ఇచ్చాం కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇక్కడ ఏజ్ అనేది 18, ఇక్కడ ఏజ్ 18 ఉంది, కండిషన్ ట్రూ అయితే యూఆర్ ఎలిజిబుల్ టు ప్రింట్, యూఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనే ప్రింట్ అవుతుందండి. అదర్వైజ్ లేకపోతే ఎల్స్ ప్లాట్ అనే రన్ అవుతుందండి. ఓకే, చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇఫ్ ఎల్స్ ఎగ్జాంపుల్ మాత్రమేనండి. ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అనేది ఎలా చేస్తామంటే పేరు బట్టి మనం చెప్పవచ్చండి. నెక్స్ట్ ఇఫ్ అంటే ఇఫ్లోని ఇంకో ఇఫ్ని వాడడమే నెక్స్ట్ ఇఫ్ అంటారండి. ఇప్పుడు సపోజ్ మార్క్స్ ఈక్వల్ టు 18, 18 వచ్చాయి అనుకోండి. 18 అని వస్తే సార్ మార్క్స్ కదా, మార్క్స్ అనేది 85 వచ్చాయండి. 85 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 100కి. ఇప్పుడు ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అయితే ప్రింట్ గ్రేడ్ బి. ఓకే, తర్వాత ఎల్స్ వాడుతుంది. ప్రింట్ గ్రేడ్ బి. ఇది కూడా కాకపోతే ఎల్స్ రన్ అవుతుంది. ప్రింట్ గ్రేడ్ సి. ఓకే, ఫస్ట్ మార్క్స్ 60 కన్నా ఎక్కువ ఉందో లేదా చెక్ చేస్తామండి.
ఇఫ్ మోర్ దెన్ 90 అయితే గ్రేడ్ ఏ ప్రింట్ అవుతుందండి, లేకపోతే గ్రేడ్ బి అని ప్రింట్ అవుతుందండి. ఒకవేళ రెండు సాటిస్ఫాక్షన్ ఒకవేళ ఒప్పుకోకపోతే అప్పుడు గ్రేడ్ సి అనేది ప్రింట్ అవుతుందండి. ఇది మన మార్క్స్ 85 ఇచ్చాను కదా, 85 అంటే గ్రేడ్ బి అని ప్రింట్ అవ్వాలి. సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది. సో సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి? ఎల్స్ దగ్గర మనం సెమికాలన్ యూజ్ చేయాలండి. ఓకే. ఇక్కడ మనం ఎల్స్ ఉంటుంది. ఎల్స్ సెమికాలన్. ఓకే. ఎప్పుడు కూడా సెమికాలన్ ఇలాంటి మిస్ చేయకండి, ఎందుకంటే ఇవి సింటాక్స్ ఎర్రర్స్ చూపిస్తుంది. ఇన్వాలిడ్ సింటాక్స్ ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి. సో ఇది ఖచ్చితంగా రన్ అవుతుంది. ఇంకే ఎర్రర్స్ లేవు కదా మార్క్స్? ఓకే, లేదు లేదు లేదు, రన్ చేస్తున్నానండి. ఈ ఎల్స్ దగ్గర మనకి ఎర్రర్ ఉంటుంది. ఇది తప్పు, ఈఎల్ఎస్సి. ఓకే ఓకే, ఇక్కడ మనం స్పేస్ ఇవ్వాలండి. స్పేస్ రాదు. ఓకే. ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది, బట్ నేను ఎక్కడ మిస్టేక్ అంటే ఇక్కడ ఎల్ ఎలిఫ్ ప్లేస్లో ఎల్స్ అని టైప్ చేస్తానండి. సో ఎలిఫ్ ఉంది. సారీ ఫర్ రౌండ్. ఓకే, ఇప్పుడు మనం రన్ చేసామంటే గ్రేడ్ బి అని ప్రింట్ అవుతుంది. ఇది గ్రేడ్ బి అని ప్రింట్ అయింది. సో మన మన ప్రోగ్రామ్ కరెక్ట్ అండి ఇప్పుడు. ఓకే. సో ఫస్ట్ మార్క్స్ 60 కన్నా ఎక్కువ ఉందా లేదా చెక్ చేస్తామండి. ఫస్ట్ ఇఫ్ మోర్ దెన్ 90 అయితే గ్రేడ్ ఏ ప్రింట్ అవుద్దండి, అదర్వైజ్ లేకపోతే గ్రేడ్ బి అని ప్రింట్ అవుద్దండి. ఆ రెండు ఒకవేళ సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే ఇంకో మనకు థర్డ్ ఆప్షన్ ఒకటే కదా మిగిలి ఉంది. సో గ్రేడ్ సి అన్నప్పుడు ప్రింట్ అవుతాయి. ఇఫ్ మార్క్స్ సపోజ్ చూడండి 35 అని ఇచ్చాను అనుకోండి, గ్రేడ్ సి అని ప్రింట్ అవుద్ది. చూడండి, గ్రేడ్ సి చెప్పాను కదా. సో ఇలాంటి చేయాలి. ఎల్స్ అనే 2 టైమ్స్ చేయకూడదు. ఒకవేళ 2 ఆర్ మోర్ సిచ్యుయేషన్స్ ఉంటే మనం ఇఫ్ ఎలిఫ్ అండ్ ఎల్స్ వాడతామండి. ఇఫ్ ఎలిఫ్ అలా ఎలిఫ్లు వాడతాము, తర్వాత లాస్ట్ ఆప్షన్ అయితే మాత్రం ఎల్స్ అని వాడతామండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ నౌ, యాజ్ ఆఫ్ నౌ. సో అవుట్పుట్ ఏంటంటే గ్రేడ్ బిఏ ప్రింట్ అవ్వాలండి. గ్రేడ్ బి ఫర్ 85 మార్క్స్. మనం ఎంత అని చెప్పాము? 85 కదా. సో గ్రేడ్ బిఏ షుడ్ బి ప్రింట్ ఫర్ 85 మార్క్స్. ఓకే, అదే ఆన్సర్ అండి. సో ఓన్లీ గ్రేడ్ బి అని ప్రింట్ అవుద్ది. గ్రేడ్ బి. ఓకే, ఇలాంటి మనం చేయాలి. ఓకే. ఒకవేళ మల్టిపుల్ చెక్స్ మనం
ఉంటే ఎలిఫ్ అని యూజ్ చేస్తాం అండి. టెంపరేచర్ ఈక్వల్ టు 30 degrees అని ఇచ్చాను. ఇది ఇన్పుట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కండిషన్ రాస్తాం. ఇఫ్ టెంపరేచర్ గ్రేటర్ దెన్ 40 అందాం. సో మన సెమీకాలన్ దగ్గర కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే చెప్పలేం అక్కడ ఎర్రర్స్ రావచ్చు, ఛాన్స్ ఉన్నాయండి. సో మనం ఛాన్స్ తీసుకోకూడదు. ప్రింట్ ఇట్ ఈస్ ఏ హాట్ డే. ఓకే, ఎలిఫ్ టెంపరేచర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 20 degrees ఆర్ ఈక్వల్ టు 20. మన ప్రోడక్ట్ అంతా అప్పుడు అక్కడ దాకా మనం ఎడిట్ చేస్తే సరిపోద్దండి. ప్రింట్ ఇట్ ఈస్ ఏ ప్లెజెంట్ డే. ఓకే, ఎల్స్ ఇట్ ఈస్ ఏ కోల్డ్ డే. క్వైట్ ఇట్ కోల్డ్, ఏదైనా ఒకటే కదా. సో మనం ఇది ప్రింట్ చేయాలండి. టెంపరేచర్ 30 అని ఇస్తాం కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్లెజెంట్ అని ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ ఎ ప్లెజెంట్ డే వచ్చేసరే వచ్చింది. ఓకే, అలా అండి, అలా చేస్తే సరిపోతుంది. టెంపరేచర్ 30 ఉంది కదా, సో సెకండ్ కండిషన్ ట్రూ అయింది. ఇక్కడ సెకండ్ కండిషన్ ట్రూ అయింది కదా, ఇట్ ఈస్ ఎ ప్లెజెంట్ డే అనేది ప్లెజెంట్ డే అని ప్రింట్ అవుతుందండి. సో అయ్యింది. సో మన కోడ్ రైట్ అండ్ ప్రాబ్లమ్ రైట్ అండ్ సొల్యూషన్ కూడా రైట్. ఓకే, సో టుడే మనం ఇఫ్ ఎల్స్ అండ్ నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి చాలా క్లియర్గా నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం వైల్ లూప్ గురించి నేర్చుకుంటామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.